నేనా వాళ్ళకు కష్టపడాలి ఎలా చెప్పండి. అంత ఒಳగొంద మేజర్ గ్రామ గౌరవనీయులు సర్పంచ్ చెలవది రంగమ్మకి, తర్వాత వార్డు మెంబర్లకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒಳగొంద మేజర్ గ్రామ పంచాయతీ ఇది సుమారుగా 2011 సెన్షన్ ప్రకారంగా ఈ రోజుకు నీటి వసతి అలాగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మన సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఓటర్ లిస్టు 15,000 దాకా ఉంది. సుమారుగా 40,000 జనాభా దాకా పాపులేషన్ ఇక్కడ ఉంది. కాబట్టి అక్కడ ఓహెచ్ఎస్ఆర్ ఒకటి, జిఎల్ఎస్ఆర్ 2 ఉన్నాయి మనకు. ఇక్కడ 90,000 లీటర్ల కెపాసిటీ, అక్కడ కూడా 90,000 లీటర్లు. అక్కడ ఓహెచ్ఎస్ఆర్ వచ్చేసి 6th వార్డు అలా పోతుంది. ఇది అన్ని వార్డులకు 2, 3, 4, 8 వార్డులకు పోతుంది. మన గైడ్లైన్స్ ప్రకారంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు నీటి సరఫరా విభాగం అంటే ఇక్కడ గైడ్లైన్స్ ప్రకారంగా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ప్రతి నెలలో 2 సార్లు క్లీన్ చేసి క్లోరినేషన్ చేయాలని చెప్పి ఉన్నారు. కాబట్టి అలాగే 2వ తారీఖు 17వ తారీఖు కూడా ఇక్కడ ట్యాంక్స్ క్లీన్ చేసి మన వాటర్ మెన్ ఇక్కడ మాన్యువల్ రికార్డు అయిన తర్వాత ఆన్లైన్ రికార్డులు కూడా మనం పొందుపరుస్తున్నాము పిఆర్ఎన్ యాప్లో. ఇక మిగతాది ఇక్కడ క్లోరినేషన్ కూడా డైలీ మనం, ఎందుకంటే సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి ఆటోమేటిక్గా మనకు క్లోరినేషన్ అయ్యే వాటర్ వస్తుంది. అది కూడా ఇప్పుడు మనం ఎల్ఎల్సి క్యాలోతో కూడా అక్కడ నుంచి కూడా మనం ఒకటి గ్యాస్ కూర్చోబెట్టి ఇంతలో సన్నాలు చేస్తున్నాము ఈ ఫైనాన్స్ బట్టి. ఇప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛతంగా ఇప్పుడు పంచాయతీ వాటర్ వదిలేదు కూడా ఇంట్లో వేడి చేసి అంటే చల్లార్చిన నీళ్ళు తాగవలేను. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఉన్న వెంటనే కూడా మా పంచాయతీ సభ్యులు అక్కడ గుర్తించి పైప్ లైన్ లీకేజ్ లీకేజ్ చేయడమా లేకపోతే కొత్త పైప్ లైన్ చేంజ్ చేసుకోవడం ఇది అక్కడ వెంటనే మనం చేస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా ప్రైవేటు నీటి కుళాయిలు ఇక్కడ 5,000 కుళాయిలు ఉన్నాయి. సుమారుగా 6,000 ఇంట్లో మన అసెస్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మేజర్ పంచాయతీ నిత్యం ఏదో ఒకటి మనకు అక్కడ జరిగిన వెంటనే సర్పంచ్ అయితేనేమి, కార్యదర్శి నేనైతేనేమి, వార్డు మెంబర్లు అయిన తర్వాత జనాలు కూడా మనకు ఐడెంటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ మనం చూడలేకుండా కొన్ని ఉంటాయి లీకేజెస్. అవి కూడా మనం ఐడెంటిఫై చేసి లీకేజీలు సరిచేసి ప్రజలకు మంచినీటి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం కావాలా. ఎందుకంటే ఒక కార్యదర్శి ఒకటే కాదు, కార్యదర్శికి కొన్ని ఇంకా అనదర్ వర్క్స్ ఉంటాయి. కాబట్టి వాటర్ మెన్ అయితేనేమి ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛతంగా ఎక్కడన్నా అక్కడ ఫాల్ట్స్ రిమార్క్స్ ఉంటే కూడా నా నంబర్కి ఇది అక్కడ కాల్ చేయొచ్చు. నేను వెంటనే అక్కడ రిపేర్ చేయడానికి సన్నాలు చేస్తున్నాను. నా పేరు బి రాజశేఖర్ గౌడ్, ఇక్కడ ఒಳగొంద మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి. నా నంబర్ సెల్ నెంబర్ 7939372011. ఏ దానికైనా శానిటేషన్ కానీ వాటర్ కానీ లైట్ కానీ కాల్ చేసిన వెంటనే మా పరిధిలో ఉండే వనరులు బట్టి నేను పనిచేసి ప్రజలకు మనకు పనిచేస్తానని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు జయలక్ష్మి, నా డెసిగ్నేషన్ సిహెచ్ఓ. ఈరోజు ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి ట్యాంక్ పరిశుభ్రత గురించి క్లీనింగ్ ప్రాసెస్ గురించి మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎందుకంటే మా 7th వార్డులో కూడా బయోలాజికల్ కంటామినేషన్ ప్రజెంట్ ఉన్నందుకు వాటిని వెరిఫై చేసుకున్నాం. నెసెసరీ యాక్షన్స్ అన్నీ కూడా ఫాలోఅప్ చేస్తూ సెక్రటరీ సార్ని సంప్రదించడం జరిగింది. క్లోరినేషన్ అయితేనేమి, ఈరోజు ట్యాంక్ క్లీనింగ్ ప్రాసెస్ అయితేనేమి అంతా కూడా జరిగింది. దీని తర్వాత మళ్ళీ కూడా మేము టెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అదే కాదు, ప్రజలకు కూడా ఇంకొక చిన్న మనవి ఏంటంటే ప్రజలు కూడా నీటిని శుభ్రంగా వేడి చేసుకొని కూడా తాగాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నాం.